వేసవి కాలంలో తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారులు అజీర్ణ సమస్యలు, కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు. సెలవులు వచ్చేస్తాయి. దీంతో చిన్నారులు సరదాగా గడిపే సమయం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు తమకు వీధిలో కనిపించిన పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. కనిపించిన చోట నీరును తాగి దాహార్తిని తీర్చుకుంటారు. అయితే ఇలా పండ్లు, పచ్చి కూరగాయలు తింటే ఒక్కోసారి అతిసారం బారిన పడవచ్చు. కాబట్టి మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా వేసవిలో పండ్లు, కూరగాయలు సరిగ్గా కడగకుండా తిన్నా లేదా ఉడికించకుండా తిన్నా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. మార్కెట్లో చేపలు, మాంసం కొనుగోలు చేసిన తర్వాత బాగా కడిగి వంట చేస్తారు. అదేవిధంగా కూరగాయలు, పండ్లు శుభ్రం చేసే విషయంలో కూడా ఇదే శుభ్రత పాటించాలి. అయితే పండ్లు, కూరగాయలు కడగడం కోసం కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. పండ్లు, కూరగాయలను శుభ్రం చేయడానికి డిటర్జెంట్ నీటిని ఉపయోగించవద్దు. ఇలా చేయడం వల్ల ఆహారంలోని పోషక విలువలు పోతాయి. పండ్లను సబ్బు నీటితో కడిగే బదులు చాలా పరిశుభ్రమైన నీటిలో కొంచెం ఉప్పు వేసి ఆ నీటిలో పండ్లను, కూరగాయలను వేసి కొంచెం సేపు నానబెట్టండి. మురికిపోయి శుభ్రమైన తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసుకొని కుళాయి తెరిచి నీటిని పట్టండి. ఇప్పుడు పండ్లు, కూరగాయల మీద ఉన్న దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా మొత్తం పోతాయి. పండ్లు, కూరగాయలు శుభ్రం చేయడానికి మృదువైన బ్రష్ ను ఉపయోగించండి. మృదువైన బ్రష్ తో పండు లేదా ధాన్యాన్ని స్క్రబ్ చేయండి. తద్వారా శుభ్రమైన నీటితో కడగండి. యాపిల్, కీరదోస, టమాటో, క్యారెట్, పుచ్చకాయ, జామ వంటి పండ్లు, కూరగాయల్ని ఇలా శుభ్రం చేసుకోవచ్చు. ఇక ఆకుకూరలు కూడా శుభ్రం చేసుకోవాలంటే ముందుగా మట్టి, కీటకాలు ఉన్నటువంటి ఆకులను కట్ చేసి తీసివేయాలి. ఆ తర్వాత వాటిని నీటిలో కాసేపు నానబెట్టాలి. అప్పుడు వాటిని జల్లెడ వంటి గిన్నెల్లో వేసి నీటిని వడకట్టుకోవాలి.